లష్కర్ బోనాలు ధూమ్ధామ్గా జరుగుతున్నాయి. పోతురాజుల డాన్సులు, శివసత్తులతో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం హోరెత్తిపోతోంది. అమ్మవారి దర్శనానికి భారీగా తరలి వస్తున్నారు భక్తులు. బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇవాళ ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు సీఎం రేవంత్. నగరంలో ఆషాఢమాసం బోనాల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఘనంగా ప్రారంభమైంది. తెల్లవారుజామున 4:10 బ్రహ్మ ముహూర్తంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి బోనాల ఉత్సవాలను ప్రారంభించారు పండితులు. ఉజ్జయిని మహంకాళిని దర్శించుకుని ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. మంత్రి కొండా సురేఖ అమ్మకు బోనం సమర్పించారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, ఎంపీ అనిల్ కుమార్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, శ్రీ గణేష్ సీఎం వెంట ఆలయంలో పూజలు చేశారు. తెల్లవారుజామున అమ్మవారికి కుటుంబ సమేతంగా తొలి బోనం పట్టు వస్త్రాలు సమర్పించారు మంత్రి పొన్నం ప్రభాకర్. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు. చారిత్రాత్మక లష్కర్ బోనాలు ఘనంగా జరుగుతున్నాయన్నారు. జూన్ 26 నాడు గోల్కొండ జగదాంబ మాత తొలి బోనంతో ప్రారంభమైన ఈ ఆషాఢ మాస బోనాలు 1న బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణము. ఈరోజు చారిత్రాత్మకమైనటువంటి లష్కర్ బోనాల దినం. ఈరోజు మరి ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా దర్శించుకునేటువంటి రోజు ఉదయం మంగళ హారతి తీసుకున్న తర్వాత భక్తులకు దర్శనం ప్రారంభమై సర్వేజన సుఖినోభవ అందరూ బాగుండాలని కోరుకుంటూ ఉజ్జయిని అమ్మవారిని దర్శించుకున్నారు మంత్రి సీతక్క. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా సంక్షేమ నిర్ణయాలతో అందరి కుటుంబాల్లో సంతోషాలు కలిగేలా దీవించాలని అమ్మవారిని మొక్కుకున్నానని చెప్పారు మంత్రి సీతక్క. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గారు, అదే విధంగా ఎండోమెంట్ మినిస్టర్ సురేఖ గారు, మా ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసి వారు దాదాపుగా 1-2 నెలల నుంచి పర్యవేక్షణ చేసి నిధులు కేటాయించడం జరిగింది. భక్తులు కూడా సాఫీగా వచ్చి మరి తల్లికి మొక్కులు చెల్లించుకొని పోతా ఉన్నారు. చాలా సంతోషం. సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకుని బోనం సమర్పించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దంపతులు. 100 సంవత్సరాలుగా ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల పండుగ ఘనంగా జరుగుతుందన్నారు కిషన్ రెడ్డి. బోనాలు మహిళలకు ప్రత్యేకమైన పండుగ అని చెప్పారు. పాడి పంటలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నానని తెలిపారు కిషన్ రెడ్డి. ఈరోజు మేము కూడా మా ఇంటి నుంచి బోనాన్ని అలంకరించుకొని సికింద్రాబాద్ ప్రజల తరఫున, హైదరాబాద్ తెలంగాణ ప్రజల తరఫున, మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి తరఫున అమ్మవారికి బోనాన్ని సమర్పించుకోవడం జరిగింది. గతంలో ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు, విష జ్వరాలు వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా ఆ రోజు బోనాన్ని సమర్పించుకొని అమ్మవారి యొక్క ఆశీస్సులతో ఆ యొక్క విష రోగాల నుంచి బయటపడడం జరిగింది. అమ్మవారి దర్శనానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. మహంకాళికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. పోతురాజుల విన్యాసాలు, శివసత్తులతో ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. సుమారు 2500 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. లా అండ్ ఆర్డర్, షీ టీమ్స్, టాస్క్ ఫోర్స్ సిబ్బంది బందోబస్తులో పాల్గొంటున్నారు. ప్రత్యేకంగా 200 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షిస్తున్నారు. ఇక రాత్రికి పలహారం బండ్ల ఊరేగింపు గ్రాండ్ గా జరిగింది. రేపు 2వ రోజు అమ్మవారి జాతర జరగనుంది. బోనాల వేడుకల్లో భాగంగా రేపు రంగం, పోతరాజుల గావు, అంబారిపై అమ్మవారి ఊరేగింపు ఉండనుంది. బీసీ రిజర్వేషన్ల అంశంలో ఎమ్మెల్సీ కవితపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. కవితపై మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయన క్యూ న్యూస్ కార్యాలయంపై దాడి చేశారు జాగృతి నేతలు. ఈ దాడిలో పలువురికి గాయాలయ్యాయి. కవిత పక్కా ప్లాన్తో తనపై హత్యాయత్నం చేశారని ఆరోపించారు మల్లన్న. అటు మల్లన్న వ్యాఖ్యలపై మండలి చైర్మన్కు, డీజీపీకి ఫిర్యాదు చేశారు ఎమ్మెల్సీ కవిత. ఉప్పల్ మేడిపల్లిలోని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ కార్యాలయంపై దాడి కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఎమ్మెల్సీ కవితపై మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ క్యూ న్యూస్ ఆఫీస్పై దాడి చేశారు ఆమె అనుచరులు, జాగృతి నేతలు. ఆఫీసులోని ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో మల్లన్న గన్మెన్ గాల్లోకి కాల్పులు జరిపాడు. 5 రౌండ్లు కాల్పులు జరిపాడు.
జాగృతి నేతల దాడితో అద్దాలు పగిలిపోవడంతో పలువురికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు క్యూ న్యూస్ కార్యాలయానికి వెళ్లి పరిస్థితిని అదుపు చేశారు. ఈ ఘటనకు సంబంధించి 2 జాగృతి నేతలను అరెస్ట్ చేసినట్లు తెలిపారు రాచకొండ సిపి సుధీర్ బాబు. ఎమ్మెల్సీ కవిత ప్రధాన అనుచరుడు కంచర్ల శివారెడ్డి ఈ దాడిలో కీలక పాత్ర పోషించారని తెలిసింది. ముఖానికి మాస్క్ పెట్టుకుని అనుచరులతో వచ్చి కర్రలతో దాడి చేసినట్టు సమాచారం. మల్లన్న గన్మెన్ చేతిలో ఉన్న గన్ తీసుకుని ఆయనపై దాడి చేసే ప్రయత్నం చేసినట్టు తెలిసింది. మేడిపల్లి పోలీసులు శివారెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం. తన కార్యాలయంపై జాగృతి నేతల దాడిని ఖండించారు తీన్మార్ మల్లన్న. తనపై కవిత అనుచరులు హత్యాయత్నం చేశారన్నారు. అందుకే తన గన్మెన్ గాల్లోకి కాల్పులు జరిపాడన్నారు. పక్కా ప్లాన్తో తనపై దాడి చేశారని, దాడికి ఉసిగొల్పిన కవిత శాసనమండలి సభ్యత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కవితపై తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పులేదని చెప్పారు. త్వరలో రాజకీయ పార్టీ పెడతా, బీసీలను ఏకం చేస్తానన్నారు మల్లన్న. బీసీ రాజకీయ పార్టీని అనౌన్స్ చేసిన గంట సేపట్లోనే బీసీలు రాజకీయంగా రాకూడదు, పార్టీలు పెట్టకూడదని దాడులు చేస్తూ ఉన్నారు. ఈ దాడులు చేసే క్రమంలో హత్యాయత్నాలకు కూడా కల్వకుంట్ల కవిత ఒక ఆడి మహిళ అయి ఉండి హత్యాయత్నాలకు కూడా ముఠాలను తయారు చేసి పంపుతా ఉందంటే కల్వకుంట్ల కవిత గారి ఆలోచన ఎట్లుంది? వాళ్ళు రాజకీయంగా బీసీలంతా ఒక్కటైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పిడికెడు మంది లేని వెలమల రాజకీయ భవిష్యత్తు కథమవుతుందన్న ఉద్దేశంతో తన బంధువులను అనుచరులను పంపించి వాళ్ళ దాడులు చేయించడం జరిగింది. నా గన్మెన్లు కనుక లేకపోయినుంటే పరిస్థితి వేరేది ఉండేది. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు ఎమ్మెల్సీ కవిత. తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడారని, మల్లన్న సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరారు. ఆ తర్వాత మల్లన్న గన్మెన్ కాల్పులు జరపడంపై డీజీపీకి ఫిర్యాదు చేశారు కవిత. మల్లన్న ఆదేశాలతోనే కాల్పులు జరిపారని, ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డీజీపీని కోరారు. లా అండ్ ఆర్డర్ ఏఐజీ రమణకు ఫిర్యాదు లేఖ అందజేశారు. మల్లన్న తనపై పరుష పదజాలంతో చాలా దారుణంగా మాట్లాడారన్నారు కవిత. బీసీ బిడ్డ అయితే ఏది పడితే అది మాట్లాడతారా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు ఎక్కువ కాలం పరుష పదజాలాన్ని సహించారు. మీరు ఎటు పడితే అటు మాట్లాడితే చూసుకుంటే ఎవరు ఊరుకోరు. మీరు మాట్లాడిన దానికి డెఫినెట్గా ఆవేశం వచ్చి మా కార్యకర్తలు, మా నాయకులు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రొటెస్ట్ చేయడానికి వచ్చారు. అయితే మీరు కాల్పులు జరుపుతారా? ఎందుకంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్న వ్యక్తులు నోరు చూసుకొని మాట్లాడాలి. మనని లక్షలాది మంది ప్రజలు గమనిస్తుంటారు. నాకు మాట్లాడరాక కాదు, నాకు భాష తెలియక కాదు. ఎమ్మెల్సీ కవితపై మల్లన్న వ్యాఖ్యలు, మల్లన్న కార్యాలయంపై జాగృతి నేతల దాడిని ఖండించారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మహిళలను గౌరవించడం మన సాంప్రదాయమని, కవితపై మల్లన్న వ్యాఖ్యలు ఖండించాల్సిందేనని తెలిపారు. అలాగే దాడులు చట్ట వ్యతిరేకమని, అందరూ చట్టానికి లోబడి నడవాలని సూచించారు. దాడి, గన్మెన్ కాల్పులపై చట్ట పరిధిలో విచారణ జరుగుతుందన్నారు పీసీసీ చీఫ్. అలాగే బీసీ రిజర్వేషన్లు కేవలం కాంగ్రెస్ కృషి ఫలితమని, వేరే వాళ్ళు ఈ విషయంలో లబ్ధి పొందాలని చూడడం సమంజసం కాదన్నారు మహేష్ గౌడ్. రేపు సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు అందించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,58,187 రేషన్ కార్డులను రేపు లబ్ధిదారులకు ఇవ్వనుంది సర్కార్. సింగరేణి ఏరియాలో అభివృద్ధికి డిఎంఎఫ్టీ నిధులను స్థానికంగా ఖర్చు చేసేలా చట్టం తెస్తామన్నారు మంత్రులు. సంస్థాగత పార్టీ నిర్మాణమే లక్ష్యంగా కాంగ్రెస్ జిల్లా నేతలతో భేటీ అవుతున్నారు ఇన్ఛార్జ్ మంత్రులు. సీఎం రేవంత్ రెడ్డి రేపు సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో పర్యటించనున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు హెలికాప్టర్లో తిరుమలగిరికి చేరుకునున్న సీఎం రేవంత్ తర్వాత స్థానికంగా నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. బహిరంగ సభ వేదిక నుంచే కొత్త రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందించనున్నారు. కార్యక్రమం తర్వాత సాయంత్రం 6ంటికి తిరిగి హెలికాప్టర్లో బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకోనున్నారు సీఎం రేవంత్. బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్లుగా రేషన్ కార్డు లేకుండా ఇబ్బందులు ఎదుర్కొన్న వారికి రేవంత్ సర్కార్ కొత్త కార్డులు అందించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా రేపు 3,58,187 రేషన్ కార్డులను అందించనుండగా 11,11,223 మందికి లబ్ధి చేకూరనుంది. అటు పాత కార్డుల్లో కొత్తగా 4,41,851 మందిని చేర్చారు. దీనివల్ల 15,53,074 మందికి రేషన్ ప్రయోజనం కలుగుతోంది. మొదటి దశ కింద 2,03,156 కొత్త కార్డులు మంజూరు చేయగా 5,90,488 మంది లబ్ధిదారులకు మేలు జరిగింది. పాత కార్డుల్లో అదనంగా 6,39,774 మందిని అప్పుడే చేర్చారు. మొత్తం 12,30,272 మందికి ప్రయోజనం చేకూరింది. రెండో దశ కింద రేపు కొత్త కార్డులను అందించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సింగరేణిలో కొత్త గనులు తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు రాష్ట్ర కార్మిక మైనింగ్ శాఖల మంత్రి వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా మందమర్రిలో మంత్రి వివేక్ వెంకటస్వామికి సిపిఐ ప్రతినిధులు సింగరేణి సమస్యలపై వినతి పత్రం ఇచ్చారు.
కొత్త గనుల ఏర్పాటుతో సింగరేణి మనుగడను కాపాడాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరానన్నారు వివేక్. సింగరేణి సంస్థ టెండర్ ప్రక్రియలో పాల్గొంటే కొత్త గనులు వస్తాయన్నారు. ఎమ్మెల్యేగా గెలిచాక తెలంగాణలో మొదటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను మందమర్రిలో ఏర్పాటు చేశామని చెప్పారు మంత్రి వివేక్. ముఖ్యమంత్రి గారితో మాట్లాడినాం. ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకు కొత్త గనులు కావాలంటే టెండర్లో ఆక్షన్లో పార్టిసిపేట్ చేసి గనులు తీసుకున్నప్పుడే ఇక్కడ ఉద్యోగ అవకాశాలు వస్తాయి. నేను కార్మిక శాఖ మంత్రి అయిన తర్వాత మినిమం వేజెస్ ఒకవైపు, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి ఒకవైపు, గిగ్ వర్కర్స్కి ఒకవైపు, అంటే కార్మికులు ఎక్కడున్నారో వాళ్ళందరికీ కూడా భద్రత కల్పిస్తూ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ వారి హక్కులు మినిమం వేజెస్ హక్కులు కల్పిస్తూ ఇవన్నీ కూడా బాధ్యత నా పైన ఉంది. గాంధీ భవన్లో వరంగల్ జిల్లా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులతో భేటీ కేవలం సంస్థాగత పార్టీ నిర్మాణం కోసమే జరిగిందన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. నేతల మధ్య వివాదం పార్టీ క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుందన్నారు. త్వరలోనే అన్ని కమిటీలు భర్తీ కానున్నట్లు చెప్పారు మంత్రి లక్ష్మణ్. నామినేటెడ్ పోస్టుల భర్తీ క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టం చేసే విషయంపైనే సమావేశంలో డిస్కస్ జరిగినట్లు చెప్పారు మంత్రి సీతక్క. అటు నేతల మధ్య అభిప్రాయ భేదాలు, క్రమశిక్షణ చర్యలపై ఎలాంటి డిస్కస్ జరగలేదన్నారు మంత్రి సీతక్క. 10 సంవత్సరాలు రాచరిక పరిపాలన చేసి ఆర్థికంగా మొత్తం ఒక సంక్షోభం సృష్టించి ప్రభుత్వాన్ని అప్పజెప్పిన గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, మంత్రివర్గము, ప్రభుత్వం అంతా బాధ్యతను మెదిలి ఈరోజు ఈ గ్యారంటీ పథకాలు అమలు చేసే విషయంలో కార్యకర్త ద్వారా ప్రజలకు చేరే విధంగా ఇవాళ పార్టీ నిర్మాణం కోసం మీటింగ్ చేయడం జరిగిందన్న విషయాన్ని మా మీడియా మిత్రుల ద్వారా మనం చేస్తున్నాం. సంస్థాగత నిర్మాణం, అదేవిధంగా మండల కమిటీ, జిల్లా కమిటీ, నామినేటెడ్ పోస్టుల గురించి డిస్కషన్ జరిగింది. సో ఇవన్నీ కూడా కింద నుంచి మరి సేకరించి ఇవ్వాలని వారు చెప్పడం జరిగింది. మంచి వాతావరణంలో మీటింగ్ చేసుకున్నాం. రాబోయే కాలంలో మా స్థానిక నాయకత్వానికి పార్టీ పోస్టులు కానీ ప్రభుత్వ రంగ పోస్టులు కానీ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఈ మీటింగ్లో మేము తీర్మానం చేసుకోవడం జరిగింది. గాంధీ భవన్లో వరంగల్ జిల్లా కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులతో ఇన్ఛార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ భేటీ అయ్యారు. సమావేశంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ సహా జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సంస్థాగత పార్టీ నిర్మాణం, త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై భేటీలో డిస్కస్ చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఈ నెల 15న నిర్వహించనున్న స్ట్రాటజిక్ గ్రూప్ మీటింగ్ ఎంపీలంతా హాజరవ్వాలని ఆదేశించింది. బీహార్ ఓటర్ లిస్టుల సవరణలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఈసీ పాటించడం లేదన్నారు ఆర్జేడీ నేత తేజస్వి. తమిళనాడులో లాకప్ డెత్లకు నిరసనగా భారీ ర్యాలీ నిర్వహించింది టీవీకే పార్టీ. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమవుతోంది కాంగ్రెస్. జూలై 21 నుంచి పార్లమెంటు ప్రారంభం కానుంది. దీంతో ఈ నెల 15న పార్లమెంటరీ స్ట్రాటజిక్ గ్రూప్ మీటింగ్ నిర్వహించనుంది కాంగ్రెస్. ఈ మీటింగ్కు పార్టీ ఎంపీలంతా ఖచ్చితంగా హాజరవ్వాలని ఆదేశాలు జారీ చేశారు కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చైర్పర్సన్ సోనియా గాంధీ. వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నట్లు తెలిపారు. జూలై 21 నుంచి ఆగస్టు 12 వరకు పార్లమెంటు మాన్సూన్ సెషన్ జరగనుంది. బీహార్లో ఓటర్ లిస్టుల సవరణలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఈసీ పాటించడం లేదన్నారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. కోర్టు తీర్పు తర్వాత కూడా సవరించిన నోటిఫికేషన్ జారీ చేయలేదని చెప్పారు. సరైన ధృవీకరణ పత్రాలు లేకుండానే భారీగా దొంగ ఓట్లు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. నకిలీ ఓట్ల నమోదుపై ఎన్నికల సంఘం మౌనంగా ఉండటాన్ని తప్పుపట్టారు. ఓటర్ లిస్టుల తనిఖీలో బూత్ లెవెల్ ఏజెంట్లకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు తేజస్వి యాదవ్. फॉर्म जो है फेंके जा रहे हैं, हो क्या रहा है ये तो इलेक्शन कमीशन को स्पष्ट करना चाहिए कि आप जो दावे कर रहे हैं 80% से अधिक जो है आप लोगों ने 11 जुलाई तक कर लिया है, तो वाकई में ये सच्चाई है या क्या है? अब इंटरेस्टिंग देखिए, ये वही चकाई वाला फॉर्म सब लोगों का। బీహార్ ఓటర్ లిస్టుల సమగ్ర సవరణ రివ్యూలో విదేశీయులు ఓట్లు ఉన్నాయన్న వార్తలపై స్పందించారు ఆర్జేడీ నేత మనోజ్ ఝా. బంగ్లా, మయన్మార్, నేపాలీ జాతీయులు దొరికారని ఎన్నికల సంఘం చెప్పడం సరికాదన్నారు. నిబంధనల ముసాయిదా సిద్ధం కాకముందే విదేశీయులని ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. తప్పుడు ప్రకటనలతో ప్రజల మధ్య విద్వేషాలు పెరుగుతాయన్నారు. బీహార్లో విదేశీయులు ఉంటే కేంద్రం ఏం చేస్తుందో చెప్పాలన్నారు మనోజ్ ఝా. सूत्र उत्पात मचाने के लिए नहीं होगा ना, समाज में विभाजन पैदा करने के लिए नहीं। और अगर एक विदेशी है
तो रिस्पॉन्सिबल कौन है भाई? देश के गृह मंत्री कौन है? उनको कटघरे में खड़ा होना चाहिए। ये सवाल गलत जगह घूम के आ गया। ये सवाल माननीय गृह मंत्री जी के पास जाए कि भाई हो क्या रहा है, विदेशी नागरिक रह रहा है। తమిళనాడులో డీఎంకే సర్కార్ నియంతృత్వంగా వ్యవహరిస్తోందన్నారు తమిళగ వెట్రి కళగం పార్టీ చీఫ్ సినీ నటుడు విజయ్. సెక్యూరిటీ గార్డ్ అజిత్ కుమార్ లాకప్ డెత్ కు నిరసనగా చెన్నైలో నిర్వహించిన ఆందోళనలో పాల్గొన్నారు. బాధితులకు ప్రభుత్వం నుంచి సారీ అవసరం లేదని, తగిన న్యాయం కావాలన్నారు. ఇప్పటివరకు డీఎంకే పాలనలో 24 మంది పోలీస్ కస్టడీలో మరణించారన్నారు. వారందరి ఫ్యామిలీలకు తగిన పరిహారం ఇవ్వాలన్నారు విజయ్. ஏன்னா தமிழக வெற்றி கழகம் டிவிகே சார்பா நீதிமன்றத்தோட நேரடி கண்காணிப்புல ஒரு சிறப்பு புலனாய்வு குழு விசாரணை அமைக்கணும்னு ரொம்ப ஸ்ட்ராங்கா கேட்டிருக்கோம். அதனால அந்த பயத்துல நீங்க ஒன்றியத்தோட ஆட்சிக்கு பின்னாடி நீங்க போய் ஒளிஞ்சிக்கிறதுக்கு காரணம். ఒడిశాలో బీజేపీ పాలనలో శాంతి భద్రతలు క్షీణించాయన్నారు విపక్ష బీజేడీ నేతలు. బాలాసోర్లోని ఓ కాలేజీలో విద్యార్థినిపై లైంగిక వేధింపులను నిరసిస్తూ ఆందోళనకు దిగారు. విద్యార్థినిని వేధించిన హెచ్ఓడి సమీర్ కుమార్ సాహుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాలేశ్వర్లోని ఫకీర్ మోహన్ కాలేజీలో ప్రొఫెసర్ లైంగిక వేధింపులు భరించలేక ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. రాజ్యసభకు ఎన్నికైన 4 సభ్యులకు విషెస్ చెప్పారు ప్రధాని మోదీ. డబుల్ ఇంజిన్ పాలనలో ఉత్తరప్రదేశ్ ప్రగతి పదంలో దూసుకెళ్తోందన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. అర్బన్ నక్సలిజాన్ని అరికట్టడానికే ప్రజా భద్రతా బిల్లు తెచ్చామన్నారు సీఎం ఫడ్నవీస్. బీహార్లో ఓటర్ లిస్టుల సవరణపై విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయన్నారు బీజేపీ లీడర్లు. రాజ్యసభకు కొత్తగా ఎంపికైన 4 ఎంపీలకు శుభాకాంక్షలు చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ. మాజీ ఫారెన్ సెక్రటరీ శ్రింగ్లా, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్, కేరళ టీచర్ సదానందన్, చరిత్రకారిణి మీనాక్షిలకు స్పెషల్ విషెస్ తెలిపారు. 4 సభ్యులు ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నారన్నారు. కొత్త రోల్లోనూ అత్యుత్తమంగా పనిచేయాలన్నారు ప్రధాని మోదీ. రాజ్యసభకు రాష్ట్రపతి నామినేట్ చేసే 12 ఎంపీ సీట్లలో 4 ఖాళీ అవడంతో నామినేట్ చేశారు ప్రెసిడెంట్ ముర్ము. ఉత్తరప్రదేశ్ అభివృద్ధికి ఎన్డీఏ సర్కార్ పూర్తిగా సహకరిస్తోందన్నారు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. వికసిత్ భారత్లో యూపీ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. లక్నోలో పర్యటించిన రాజ్నాథ్ ఆ రాష్ట్ర మాజీ సీఎం దివంగత నేత చంద్రభాను గుప్తా సంస్మరణ సభలో పాల్గొన్నారు. సీఎం యోగి పాలనలో యూపీ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత బ్రహ్మోస్ క్షిపణులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరిగిందన్నారు రాజ్నాథ్. मैं समझता हूं कि कम से कम कोई बदमाश सीना तान कर चलने की हिम्मत नहीं कर सकता है। अभी कुछ ही दिनों पहले मैंने लखनऊ में एक ब्रह्मोस एयर स्पेस की इंटीग्रेशन और टेस्टिंग फैसिलिटी का उद्घाटन किया था। आप लोगों ने देखा होगा जो ऑपरेशन सिंदूर हुआ, उस ऑपरेशन सिंदूर में ब्रह्मोस ने करिश्माई काम किया है, ब्रह्मोस मिसाइल ने। और इतना ही नहीं, ब्रह्मोस मिसाइल ने जो करिश्मा दिखाया है, उसके बाद दुनिया के लगभग 14-15 देशों ने भारत से ब्रह्मोस मिसाइल की मांग की है। ఛత్రపతి శివాజీ మహారాజ్ నిర్మించిన 12 కోటలకు యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు రావడంపై స్పందించారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. ఇది ప్రతి భారతీయుడికి గర్వకారణమని చెప్పారు. స్వరాజ్య సాధనతో పాటు దేశ ఐక్యత, సమగ్రతకు శివాజీ మహారాజ్ అలుపెరుగని పోరాటం చేశారన్నారు గోయల్. हम सबको बहुत आज गौरवान्वित महसूस होता है कि 12 किले 11 महाराष्ट्र में, एक तमिलनाडु में उनको वर्ल्ड हेरिटेज साइट का दर्जा मिला है। ये भी दर्शाता है कि छत्रपति शिवाजी का व्यापक प्रभाव भारत में हर कोने तक था, दक्षिण से लेके उत्तर भारत तक। మహారాష్ట్రలో అర్బన్ నక్సలిజాన్ని ఎదుర్కోవడానికే ప్రజా భద్రత బిల్లు తెచ్చామన్నారు సీఎం ఫడ్నవీస్. అడవుల్లో మావోయిస్టు క్యాడర్ తగ్గుతోందన్నారు. దీంతో యూనివర్సిటీలు సహా పలు సంస్థల్లో తమ క్యాడర్ను మావోయిస్టు పార్టీ పెంచుకుంటోందని చెప్పారు. నక్సల్స్ వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారని తెలిపారు సీఎం ఫడ్నవీస్. देश के लिए, समाज के लिए लड़ने वाले अधिवक्ता को भारत की राज्यसभा पर नमित किया। हम सब लोग जानते हैं कि देश में आतंकवाद के खिलाफ और समाज विघातक कृत्य करने वाले
अपराधियों के खिलाफ सरकार के वकील के रूप में, समाज के वकील के रूप में उज्जवल निकम जी ने काम किया। ఢిల్లీలో వరద నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు ఆ రాష్ట్ర మంత్రి పర్వేష్ వర్మ. ఇప్పటికే అన్ని డిపార్ట్మెంట్ల అధికారులతో రివ్యూ నిర్వహించినట్లు చెప్పారు. యమునా నదిలో నీటి ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తున్నట్లు తెలిపారు. అలాగే యమునాలో కాలుష్య నివారణకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు పర్వేష్ వర్మ. जो यहाँ से हरियाणा से डाउन स्ट्रीम से पानी आता है वो भी हमने उसका सैंपल भी लिया है और आगे जाके क्योंकि हमारी सारी दिल्ली की ड्रेन उसमें जाती है तो पानी का लेवल खराब हो जाता है, तो ये सारे मेजर्स और ये सारे सर्वे हमारे चल रहे हैं. तो मैं पूरे काम से सेटिस्फाइड हूँ कि काम हमारा ठीक गति से चल रहा है और भी अधिकारियों को बताया गया है. अधिकारी अपने स्तर पर भी जो भी नेसेसरी स्टेप्स है वो उठा रहे हैं, तो मुझे उम्मीद है कि अच्छा मानसून बीत जाएगा. బీహార్లో ఓటర్ లిస్టుల సవరణపై విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయన్నారు బీజేపీ నేతలు. అక్రమంగా ఓటు హక్కు పొందిన బంగ్లా, మయన్మార్, నేపాలీల ఓట్లు తొలగిస్తే అభ్యంతరమేంటన్నారు కాషాయ లీడర్లు. లార్డ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా అదరగొడుతోంది. సెకండ్ ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ను 192 పరుగులకే కట్టడి చేసింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో రన్స్ చేయడానికి ఇంగ్లీష్ బ్యాటర్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఇంగ్లాండ్ బ్యాటర్లలో జో రూట్ 40, స్టోక్స్ 33 పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఇక బ్రూక్ 23, జాక్రాలీ 22, డకెట్ 12 రన్స్ చేశారు. భారత బౌలర్లలో సుందర్ 4 వికెట్లతో సత్తా చాటాడు. సిరాజ్, బుమ్రా తలో 2 వికెట్లతో రాణించారు. అలాగే నితీష్, ఆకాష్ దీప్ చెరో వికెట్ తీశారు. ఫస్ట్ ఇన్నింగ్స్లో 2 జట్లు 387 పరుగులు చేశాయి. దీంతో మ్యాచ్ రసవత్తరంగా మారింది. లార్డ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా అదరగొడుతోంది. సెకండ్ ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ను 192 పరుగులకి కట్టడి చేసింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో రన్స్ చేయడానికి ఇంగ్లీష్ బ్యాటర్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఇంగ్లాండ్ బ్యాటర్లలో జో రూట్ 40, స్టోక్స్ 33 పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. బ్రూక్ 23, జాక్రాలీ 22, డకెట్ 12 రన్స్ చేశారు. భారత బౌలర్లలో సుందర్ 4 వికెట్లతో సత్తా చాటాడు. సిరాజ్, బుమ్రా తలో 2 వికెట్లతో రాణించారు. అలాగే నితీష్, ఆకాష్ దీప్ చెరో వికెట్ తీశారు. ఫస్ట్ ఇన్నింగ్స్లో 2 జట్లు 387 పరుగులు చేశాయి. దీంతో మ్యాచ్ రసవత్తరంగా మారింది. ఇవి బులెటిన్ అప్డేట్స్.